గుంటూరు కరం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో కళ్ళల్లో చూచేది నీళ్ళే. మండుతున్నట్టుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్. ఇక్కడ మీ లేజీ బాబా ఉన్నాడు. ఆల్రెడీ ప్రిడిక్షన్స్ చేసినాం. సో ఈ రోజు మన టాపిక్ ఆర్ తను మూవీ చూశాడు. మూవీ ఈజ్ గుంటూరు కారం. మన మహేష్ బాబు గుంటూరు కారం చూసిండు సంక్రాంతికి. ప్రాబ్లం ఏంటంటే నాకు చూడడం కుదరలేదు. సో మన లేజీ బాబా రివ్యూనే మన హోల్ రివ్యూలా కన్సిడర్ చేస్తున్నాం ఈసారి. సో బ్రో, ఇట్ ఈస్ యువర్ టర్న్. నువ్వు చెప్పు ఎట్లా ఉంది మూవీ, స్టార్టింగ్ విత్ ద స్టోరీ. ఆ స్టోరీకి వస్తే ఏం లేదు బ్రో. ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పిన స్టోరీనే. ట్రైలర్ లో ఏదైతే చెప్పినారో యాజ్ ఇట్ ఈస్ అదే లైన్ ఉంది. అదే ఓకే ప్రాబ్లం. ఓకే ఒక అమ్మ అమ్మ తన కొడుకుని వదిలేస్తుంది చిన్న వయసులోనే. దాని తర్వాత ఆ పెద్ద అయినాక ఆ అమ్మకు ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. బేసిక్ గా అమ్మకు కాదు, ఆ అమ్మ వాళ్ళ నాన్నకి, అంటే హీరో తాతకి ఓకే ఒక పొలిటికల్ గా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ రద్దు చేయాలంటే హీరో అవసరం ఆ తాతకు పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు అని అగ్రిమెంట్ లో సంతకం చేయాల్సిన సిచ్యువేషన్. టైం వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది. ఓకే ఓకే అది అది హీరో ఎట్లా హ్యాండిల్ చేసినాడు, సైన్ పెట్టినాడా లేదా, పెట్టిన తర్వాత దాని ఆ పర్యవసానాలు ఏంటి అన్నదే ఓకే పాయింట్. ఓకే 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 ఓకే, అసలు ఆ అమ్మ ఎందుకు వదిలేసింది, అది ఏమైంది, అది తెలిసిందా? అది కూడా రివీల్ చేశారా ఎందుకు వదిలేసింది? అది రివీల్ చేస్తారు. ఎందుకు ఓకే వదిలేసింది ఓకే. మతలబ్. స్టోరీ లైక్ కాన్ఫ్లిక్ట్ గా వెళ్తుందా లేదా డ్రాగ్ అయిపోయిందా? బేసిక్ గా స్టోరీ స్టార్ట్ అవ్వడమే చాలా, సినిమా ఎత్తడమే మంచిగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 30 minutes టోటల్ ఇంటూ ద స్టోరీ, ఓకే గ్రిప్పింగ్ వెళ్తుంది. సీన్స్ అన్ని పకడ్బందీగా ఉంటాయి అన్నమాట. కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుంది, హీరో హీరో పాయింట్ అర్థం అవుతుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ 30 minutes వాళ్ళకి చెప్పడానికి స్టోరీ లేదు. ఓహో. సో మొత్తం ఫిల్లర్స్ 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 అన్నమాట. ఫిల్లర్స్ అజ్ఞాతవాసి మీద వెళ్తుంది. అజ్ఞాతవాసి అంటే ఫస్ట్ అట్లా 20 minutes అనిపిస్తుంది. లో రివీల్ అవుతుంది. లైక్ నీకు హోల్ పాయింట్ రివీల్ అయ్యి ఇంకా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కదా. అవునవును. ఓకే 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 కానీ అజ్ఞాతవాసిలో ఏంటంటే కొంచెం స్టోరీ ఉంటది, అర్థం అవుతుంది. ఓకే, హీరోది ఇది ప్లాన్, ఇది చేయాలి అని. ఓకే. ఇక్కడ ఏంటంటే సేమ్ సీన్స్ రిపీట్ అవుతా ఉంటాయి. శ్రీలీల సీన్స్ అయితే మోస్ట్ క్రింజా? క్రింజియస్ట్ అరే సీన్స్. అసలు అంటే ఆమెది తప్పు లేదు, మహేష్ బాబుది తప్పు లేదు. వాళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వట్లే సీన్ మీద చూస్తుంటే. ఓకే ఓకే. అన్న చెల్లెల్లా సో ఉన్నారా? నా మరి చిన్న పిల్లలాగా ఉంది బ్రో ఆ శ్రీలీల. గాట్ ఇట్. నే- శ్రీలీల బదులు మహేష్ బాబుకు ఇంకో మరదలు ఉంటుంది, మీనాక్షి. అవును. ఆమె జస్ట్ కోడిగుడ్డు కోడిగుడ్డు వడ్డించడానికి, మహేష్ బావ బాబు భుజాలు ఒత్తడానికి. బావని బావ బాగా చూసుకోవడానికి. ఓకే ఓకే ఓకే. అంతే, అంతకు మించి ఏం లేదు. లవ్ మ- యాంగిల్ కూడా లేదు కనీసం. మన నాకేంటంటే ఆ శ్రీలీల క్యారెక్టర్ ని మీనాక్షికి ఇచ్చి, మీనాక్షి క్యారెక్టర్ ని శ్రీలీలకి ఇచ్చింటే బాగుండేది బ్రో. ఆ అమ్మాయి చూడడానికి కూడా బాగుంది. అచ్చా ఓకే. కానీ అనవసరంగా డాన్స్ అంటే చేయదు కదా అమ్మాయి. చేస్తది. ఓకే అంటే నువ్వు చూడలేదా? శ్రీలీల అలాగే ఎవరు చేయలేరు. అక్కడే కదా అందరు దెబ్బతిన్నది. శ్రీలీల లాగా చేయలేరు, అది ఇప్పుడు వేరే విషయం. శ్రీలీల ఆమె డీ ఏమైపోయిందంటే డాన్సర్ బ్రో. నువ్వు ఈ సినిమాకి పో, అందులో శ్రీలీల కోసం ఒక బిట్ ఉంటుంది, ఒక డాన్స్ బిట్. ఓకే చెప్పవే చిరుగాలిని డీ డాన్సర్ చేసినట్టు పైకి కిందకి ఫీల్ చేస్తారు. అది ఓకే. చూసిన తర్వాత చూడే నీకు సేమ్ సి ఉంటే నాకు యాక్చువల్లీ తెలుస్తుంది. బాధ అనిపిస్తుంది శ్రీలీల గురించి. తను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ బాగాలేవు నవడేస్. అండ్ ఎంత పెద్ద హీరో అయినా కరివేపాకులాగా తీసి పడేస్తున్నారు బ్రో. ఎవరైనా హర్ట్ అయితే ఐమ్ సారీ, కరెక్ట్. బట్ సీరియస్లీ శ్రీలీలను కరివేపాకునే చేస్తున్నారు. అది ఆమెకు అర్థం అవ్వాలి, క్యారెక్టర్స్ చేయాలి. లైక్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ అలాట్. నేను శ్రీలీలకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తా. తీసుకోరు. ఈసారి తెలుగు సినిమా చూస్తే ఈసారి తెలుగు సినిమా చేస్తే డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించుకోమను.
ఆమె నంగి వాయిస్ వద్దు. ఓకే ఓకే, అదొకటి ఉందా? తమనన్న మ్యాజిక్ ఏమన్నా ఉందా మ్యూజిక్? మ్యూజిక్ టు బి ఫ్రాంక్ బీజిఎం పర్లేదు. నేను వరస్ట్ ఇస్తాడు అనుకున్నాను. అఫ్ కోర్స్ కొన్ని చోట్ల అలా వైకుంఠపురంలో మ్యూజిక్ ని వచ్చేసినాయా? కొంచెం రీమిక్స్ చేసుకుంటున్నాడు ఓకే ఓకే సెంటిమెంట్ మ్యూజిక్ లో. ఓకే. మ్యూజిక్ అయితే కంప్లైంట్, నాకైతే బీజిఎం కి కంప్లైంట్ పెట్టాల్సిన పని అయితే లేదనిపించింది. సినిమాలో 100% ఎఫర్ట్ పెట్టింది ఎవర్రా అంటే మహేష్ బాబే. ఓకే ఓకే. నాకు పర్సనల్లీ బిజినెస్ మ్యాన్ 1 నేనొక్కడినే తర్వాత మహేష్ బాబుది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. కలేజా సారీ, గుంటూరు కారం. ఓకే ఓకే, ఎక్స్పెక్టెడ్ మహేష్ బాబు నుంచి వచ్చింది ఏది కావాలో అది. సమ్ టైమ్స్ ఓల్డ్ మహేష్ బాబుని కనిపిస్తాడు అనమాట. అతని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి, హ్యాపీ ఓకే, కనిపిస్తుంది. మహేష్ బాబుని చూసి సాటిస్ఫై అవ్వచ్చు కొంచెం లైక్ చిల్లు ఉన్నాడు కొంతమంది. అనమాట మహేష్ బాబు ఆ, మూవీలో. ఓకే. అసలు అసలు బిగబట్టుకొని అయితే లేడు. నీకు తెలుసు కదా మహర్షి, ఆ, ఆ, బిజినెస్ ఆ, మ్యాన్ ఈ ఎట్లున్నాడు. మధ్య స్టిఫ్ అయిపోయాడు. సో ఆ స్టిఫ్నెస్ గురించి మాట్లాడాలి. ఇంతకు ముందు రామ్ లక్ష్మణ్ ఏ మూవీకి అన్నారంటే, ఆఫ్టర్ మహర్షి, భరతన్ భరత్ అని నేను మహర్షి రెండు చేసిన తర్వాత సరినేలు నీకు వర్లే. సరిలేరు నీకెవరు సరిలేరు కూడా వాళ్ళనే తీసుకున్నారు. అప్పుడు ఏమన్నారంటే, బాబు అవును. అంతకు ముందు బాగా స్టిఫ్ ఉండే, ఇందులో డాన్స్ చేసాడు, మేము బాగా ఇదయ్యాము, Hmm. హ్యాపీ అయ్యామన్నారు. సో దీంట్లో కూడా అదే హ్యాపీనెస్ ఉందని నాకు అర్థమవుతుంది చెప్తే. నా క్వశ్చన్ ఏంటంటే, రామ్ లక్ష్మణ్ మళ్ళీ అదే స్లో మోషన్ షార్ట్స్, అదే గాలి ఎగరడాలు, వాక్ చేయడాలు అవే ఉన్నాయా? అవే ఉన్నాయి అబ్బా, యాజ్ వాళ్ళు ఇట్ ఈస్. వాళ్ళకి బయటకు రావాలి బ్రో. వాళ్ళకి టాలెంట్ బేసిక్ ఉంది గా కానీ. యా. నాకైతే నెత్తి నోరు కొట్టుకుంటున్న ప్రతి రివ్యూలో ఇదే. ఎందుకు ఓవర్ డోస్ ఆఫ్ స్లో మోషన్ షార్ట్స్ అండ్ ఫైట్స్ యూస్ చేస్తున్నారు? నీకు కావాల్సినప్పుడు స్లో మోషన్ ఎస్. పెడితే ఒక రేంజ్ ఉంటది. అసలు ఆ, ఇందులో అయితే కొన్ని చోట్ల పాపం ట్రై చేస్తున్నారు. అంటే డిఓపి పరంగా ట్రై చేస్తున్నాడు. ఒక సెట్ ని కవర్ చేయడానికి ఒక డ్రోన్ వాడతాడు, ఓకే ఆ షాట్స్ పెట్టడం కానీ. ఇంటర్వెల్ ఫైట్ లో 360 డిగ్రీ ఫైట్ ఉంటుంది, 360 డిగ్రీ షాట్. కెమెరా తిరుగుతూ ఉంటుంది. నువ్వు తల్లుమాల చూసినా? కాదు కాదు, చెప్తా. తల్లుమాలలో థియేటర్ ఆ, థియేటర్ ఫైట్ తెలుసు, అవును అవును. అందులో తిరుగుతూ చూసావా? ఓకే. కెమెరా తిరుగుతూ ఉంటుంది, వీళ్ళు ఫైట్ చేస్తా అంటారు. దానికన్నా ముందు ఒక మూవీ ఉంది, అది తెరి. తెరిలో తెరి. ఇంటర్వెల్ డైలాగ్ అప్పుడు ఉంటది ఆ షాట్, చాలా బాగుంటది. అది ఆ, ఎండ్ ఆ, ఆ కెమెరా ఎండ్ అయినప్పుడు కరెక్ట్ గా హీరో కెమెరా సైడ్ వాక్ చేసుకుంటూ వస్తాడు దాంట్లో. ఇందులో ఎలా ఉందో నాకు తెలీదు, ఆ. బట్ అది నా ఇది ఫేవరెట్ షాట్, 360 షాట్. ఆ షాట్ తీయాలన్న ఐడియా బాగుంది, ఓకే. కానీ ఆ షాట్ లో ఉండే ఫైట్ బాగాలేదు. ఆ అరే. ఫైట్ ఎట్లుంటుందంటే, మహేష్ బాబు ఇట్లుండి ఇటు ఒకని కొడతాడు, ఇట్లా ఒక చెంప కొడతాడు, అట్లా ఒక చెంప కొడతాడు. ఆ కంపోజిషన్ బాగాలేదు. ఆ, ఆ షాట్ బాగుంది. అద సో న్యూ టెక్నిక్ ని వాడినారు. అది ఐ గివ్ క్రెడిట్ టు సంతోష్ శివన్. ఓకే ఈస్ ది సినిమాటోగ్రఫర్ ఫర్ ఇట్. ఓకే. అతను బాగా చేస్తున్నాడు. ఆ, ఆ, అతను బాగా చూపిస్తున్నాడు. బట్ ఫైట్ బట్ కొరియోగ్రఫీ డౌన్ కొరియోగ్రఫీ ఇస్ అయిపోయింది. నాట్ గుడ్. ఓకే డౌన్ ఓకే, అయిపోయింది. సూపర్. బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. అందరు అజ్ఞాతవాసి అంటున్నారు కానీ గుంటూరు కారం ఇట్ ఈస్ నాట్ అజ్ఞాతవాసి. ఇట్ ఓకే. ఈస్ బెటర్ దాన్ అజ్ఞాతవాసి. ఎందుకంటే ఇందులో స్టోరీ ఉంది, 5 to 6 సీన్స్ బాగున్నాయి, మహేష్ బాబు బాగున్నాడు, మహేష్ బాబు ఎఫర్ట్ పెట్టినాడు, ఓకే, డాన్స్ చేసినాడు, యాక్టింగ్ చేసినాడు. గాట్ ఇట్. సో సో అట్లీస్ట్ వన్ టైం వాచ్ అయితే చేయొచ్చు. సూపర్. మైనస్ పాయింట్లు ఐ అగ్రి, మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి సినిమాకి. రమ్యకృష్ణ, ఆ, ప్రకాష్ రాజ్ బెస్ట్ సూటా కాదా ఈ మూవీకి? ప్రకాష్ రాజ్ బెస్ట్ సూటే. ఓకే అఫ్ కోర్స్ కొంచెం ఆయన 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 యాక్టింగ్ చూస్తే మనకి స్టాలిన్ గుర్తొస్తుంది. ఓకే ఎందుకంటే సిమిలర్ రోల్ ఉంటుంది కొంచెం. అందులో కూడా పొలిటికల్ పార్టీ లీడర్, ఇందులో కూడా పొలిటికల్ పార్టీ లీడర్. ఓకే అందులో ముసలోడు, ఇందులో ముసలోడు. సో అందులో కాన్స్పిరసీస్, ఇందులో కొంచెం కాన్స్పిరసీస్, ఇట్లనే ఉంటుంది అనమాట. ఓకే. అది దక్కుతో. అండ్ మహేష్ బాబు తర్వాత క్రెడిట్ ఇవ్వాల్సింది అంటే ప్రకాష్ రాజ్కే. ఓకే, సూపర్. ఎందుకంటే అతను బాగా చేసినాడు. అండ్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ ప్రకాష్ రాజ్ కూడా మంచిగా పడింది ఒకటి. బ్రహ్మి లేడు బ్రో, బ్రహ్మానందం ఉంటే మూవీ 100% కంప్లీట్ అవుతుంది. సీరియస్లీ ఆయన ఒక్కైననే మిస్సింగ్ దీంట్లో. ఎందుకంటే బ్రహ్మానందం మీద డిపెండ్ అయ్యి ఎన్ని మూవీస్ హిట్ అయ్యాయి తెలుసా? లైక్ అతడులో కూడా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అది కామెడీ. అండ్ అత్తారింటికి దారేది, ఇంకే మూవీస్ లైక్ డిపెండ్ సన్ అయిపోయింది ఆఫ్ కొంచెం. సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇవన్నీ డిపెండ్ అయ్యిండు త్రివిక్రమ్. సడన్ గా వెళ్ళిపోయేసరికి నీకు ఆ స్పేస్ కనబడుతుంది, ఆ వాక్యూమ్
క్లియర్ కనబడుతుంది స్టోరీలో. అండ్ వెన్నెల కిషోర్ది కూడా అక్కడక్కడ పడినాయి కానీ ఇంకా అంతగా ఏం పండలేదు. ఓకే. నాకు ఇంకొక ఈ త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడంటే ఈ మధ్య మంచి మంచి యాక్టర్లని పెట్టుకొని వాళ్ళని వేస్ట్ చేసేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రమ్యకృష్ణ ఎంత పవర్ హౌస్ యాక్ట్రెస్ బ్రో. ఆమెకి హార్డ్లీ 2 scenes అంతే, హార్డ్లీ ఓ అంతే, అంతకు మించి ఏం లేవు. క్లైమాక్స్ ఒక 4 డైలాగులు చెప్తుంది, మధ్యలో ఒక డైలాగ్ చెప్తుంది. త్రివిక్రమ్ ఫస్ట్ 30 minutes రాసుకున్నాడు, లాస్ట్ 30 minutes రాసుకున్నాడు. ఇంటర్వెల్ మధ్యలో వదిలేసి వెళ్ళారు. అది రాసుకున్నప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళారు. ఇంటర్వెల్ 15 minutes రాసుకున్నాడు అంతే. ఇక్కడ గ్యాప్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఫిల్లర్ సీన్స్. ఎగ్జాక్ట్. ఈ ఫిల్లర్ సీన్స్ కోసం జగపతి బాబుని పెట్టుకున్నాడు. జగపతి బాబు చెయ్యాల్సిన రోలే కాదు అది, ఏదో ఒక ఆకు రౌడీ టైప్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద మెయిన్ క్వశ్చన్, గుంటూరు కారం అని పేరెందుకు? హీరో గుంటూరు కారం అని అంతే. ఆయన వాళ్ళకు మిర్చి ఫ్యాక్టరీ ఉంటుంది అంతే. ఓ దాంట్లో మనోడు కారం లాగా హాట్ గా ఉంటాడని హీరో గుంటూరు కారం అని. గుంటూరు కారము అదొక మార్కెట్ యార్డు, దాన్ని ఏంటి ఒంగోలు గిత్తలాగా దానికి ఒక స్టోరీ అట్లాంటిది ఏం లేదు. హీరో ఇది గుంటూరు, హీస్ లైక్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అనమాట. ఏం మిస్ అయింది మూవీలో? ఏం నువ్వు ఫిల్లర్స్ అన్నావు నాకు అర్థమైంది, అది కాకుండా మైనస్ ఏంటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో? ఫస్ట్ థింగ్ ఫిల్లర్స్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ పేపర్ మధ్యలో లేనట్టుంది బ్రో. వాళ్ళు జస్ట్ ర్యాండమ్ గా సెట్ కి వెళ్ళిపోయి, కొన్ని సీన్స్ ఎట్లుంటాయంటే ర్యాండమ్ గా సెట్ కి వెళ్ళిపోయి ఈ రోజు మనం ఏదో ఒకటి చేయాలా, శ్రీలీల డాన్స్ ఏమ్మా అది చేసేద్దాం అన్నట్టు ఒక సీన్ ఉంటుంది, ర్యాండమ్ గా ఉంటుంది. ఓకే. అండ్ మూడోది ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని సీన్లలో కాదు, ఇదేదో ఒక సీన్ లో అయితే నేను ఓకేలే అని లైట్ తీసుకునేవాడిని. చాలా సీన్లో స్పాట్ లో వేరే డైలాగ్ చెప్తాడు హీరో, బట్ డబ్బింగ్ లో ఇంకో డైలాగ్ చెప్తాడు. మనకి లిప్సింగ్ తేడా కొట్టేస్తాంటారు. హీరోదే లిప్సింగ్ తేడా కొడతాంట, హీరోదే కొట్టేస్తుంది, ప్రకాష్ రావుదే కొట్టేస్తుంది, అందరిదే కొట్టేస్తుంది. అక్కడ ఏ డైలాగ్ చెప్పారో ఎందుకు చెప్పారో అంటే అది ఏదో వర్డ్స్ యూజ్ చేసినట్టున్నారు, దాన్ని ఇక్కడ కవర్ చేసినారు. ఓకే. ఇలా దీనికన్నా ముందు అలాంటి మూవీ బ్రో మూవీలో చాలా అన్నెసెసరీ సీన్స్ పెట్టారు. అది దాంట్లో కూడా త్రివిక్రమే కదా, అది పాయింట్. అన్నెసెసరీ పబ్ సీన్స్ చాలా ఉన్నాయి దాంట్లో, ఇప్పుడు ఆ డిస్కషన్ ఉంది. కానీ నాకు అర్థమవుతుంది ఈ ఫిల్లింగ్ లో అన్నెసెసరీ సీన్స్ చేయడం. లేకుండా ఫైట్లు పెట్టద్దు బాస్. నేను త్రివిక్రమ్కి ఇచ్చే సజెషన్ ఇదే, నీకు ఎమోషన్ లేకుండా ఫైటే పెట్టద్దు. ఒకసారి రాజమౌళిని చూసి అందరు నేర్చుకోండి. ఒక రాజమౌళి ఒక పంచ్ ఒక ఫైట్ పెట్టినాడంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హనుమాన్ బెటరా ఇది బెటరా కంపారిటివ్లీ? బికాస్ రచ్చ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అడుగుతున్నా, కంపేర్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్ ఉంది మార్కెట్ లో కాబట్టి విచ్ వన్ ఇస్ బెటర్? డౌటే లేదు హనుమాన్. ఎందుకంటే హనుమాన్ లో మినిమం 7 scenes లో నీకు గూస్ బంప్స్ వస్తాయి. వాళ్ళు ఒక వరల్డ్ బిల్డింగ్ చేసినారు, ఆ వరల్డ్ లోకి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతావు. అంజనాద్రి అనే వరల్డ్ లోకి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేసి గూస్ బంప్స్ తెప్పించుకొని దేవుడికి మొక్కేసుకొని ఇంటికి వస్తావు. జై శ్రీరామ్ అనుకుంటా. వావ్, నైస్ గైస్. ఇది మన లేజీ బాబా రివ్యూ ఆఫ్ గుంటూరు కారం. మీకు కూడా చూడాలనిపిస్తే చూడండి. మాకైతే హనుమాన్ నచ్చిందని అంటున్నాడు, సో నేను రేపు హనుమాన్ చూస్తున్నాను, దాని తర్వాత దాని డిస్కషన్ చేద్దాం. సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఖచ్చితంగా వెళ్ళండి మూవీకి, కానీ పిక్కీగా ఉన్న వాళ్ళు చూస్ చేసుకోండి ఏది బెస్ట్ అని. సో ఆల్ ద బెస్ట్ టు సంక్రాంతి మూవీస్ అగైన్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.